దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య సందేశాలు ఉంటుంది మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుడు వెలుగైనాడు. వెలుగైన దేవుడిని మనం ఆయనతో సహవాసం చేసి ఆయనతో నడవాలంటే మనం కూడా అలాంటి వెలుగు లక్షణం కలిగిన వారంగా ఉండాలి. అయితే అలాంటి లక్షణం మనం కలిగి ఉండాలంటే యేసు రక్తంలో కడగబడే అనుభవం ఉండాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, నిర్దోషులుగా నిష్కలంకులుగా చేసి ఆయనతో మనం సహవాసం చేసేటట్లుగా చేస్తూ ఉంది. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదని. మన పాపం నుంచి మనం క్షమానుభూతికి రావాలంటే ఆ రక్తం ద్వారా రావాలి. రక్తం చిందించకుండా, రక్తంతో కడగబడకుండా మనకి పాపక్షమాపణ ఉండదు. పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే బలులు అర్పించేవారు. ముఖ్యంగా 5 రకమైనటువంటి బలులు అర్పించినట్లుగా దేవుని వాక్యం మనం గమనించగలం. ఒకటి దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఇలాంటి బలులు అర్పిస్తూ దేవునితో సమాధాన పడడానికి, దేవునితో మరలా సంబంధాన్ని కొనసాగడానికి ఆ దినాల్లో బలులు అర్పించేవారు. అయితే క్రొత్త నిబంధన మనం చూసినట్లయితే ఇంకంత మాత్రం కూడా బలులు అర్పించకుండా ఒకే ఒక్కసారి మన ప్రభువైన యేసుక్రీస్తు కలువరిశిలువలో నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి పాపం కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టినట్లుగా దేవుని వాక్యాలు మనం గమనించగలం. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది కదా, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ లేదు. ఎవరైనా సరే పాపం చేసి వారి పాపం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు రక్తం దగ్గర మాత్రమే పాపక్షమాపణ, పాపం నుంచి విడుదల కలుగుతూ ఉంటుంది. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి, పరిశుద్ధులుగా చేసి, దేవునితో సమాధానకరమైన అనుభవం కలిగేటట్లుగా చేస్తూ ఉంది. అది ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు, మునుపు మనం దూరస్తులము, ఇప్పుడైతే యేసుక్రీస్తు రక్తం బట్టి మనకు సమీపస్తులుగా చేస్తాడని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ ఎఫెసు సంఘానికి అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అవును, మనం ఒకప్పుడు కూడా దూరస్తులమే. ఇప్పుడైతే ఆయన రక్తం ద్వారా మనకు సమీపస్తులుగా చేస్తాడు. ఏ సమయంలో ఆ సమయంలో, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన కృపాసనముల దగ్గరికి ధైర్యంగా సమీపించడానికి ఆయన బలియాగం ద్వారా మనకి కృప చూపించాడు. దాన్ని బట్టి మనం దేవునికి స్తుతించాలి. కాబట్టి యేసు రక్తం దగ్గరికి వచ్చి మన ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ఆయన రక్తం చేత కడగబడి, ఆయనతో మరలా వెలుగు సంబంధంగా మనం జీవించవలసినాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని మేము మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీ రక్తం మా పాప దాసత్వం నుంచి విడిపిస్తుందని మీ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన ఆ గొప్ప నిరీక్షణ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఏ పాపం వారి జీవితంలో ఏలుబడి చేస్తుందో, ఏ విషయంలో కురిగిపోతున్నారో, ఏ విషయంలో ఆ స్థితి నుంచి బయటకు రాలేకపోతున్నారో
మీ రక్తం చేత కడిగి శుద్ధీకరించి, ఇదిగో ప్రభువా వారి దాసత్వం నుంచి విడిపించి వారు స్వతంత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరొకసారి మీ కృపగల హస్తానికి మన ప్రియులను అప్పగించుకుంటూ, మమ్మల్ని మేముగా మీ శ్రద్ధగా సమర్పించుకుంటూ, మీ రక్తం చేత మా ప్రతి దోషాన్ని, మా ప్రతి పాపాన్ని కడిగి పవిత్రంగా చేసి మీతో అన్యోన్య సహవాసం కలిగిన వారంగా జీవించడానికి మీ కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.